బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన దైవం అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మీతో 2 నిమిషాల కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం. సోదరులారా, సోదరిమణులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవాళి అంతిమ ప్రవక్త, సర్వమానవాళి కోసం దైవం పంపినటువంటి ప్రవక్త. ఆయన ఒక సందర్భంలో ఏం చెప్పారు అంటే, చిన్నదైన నిరంతరం చేసే ఆరాధన కానీ లేకపోతే ఒక మంచి పని కానీ దైవానికి అత్యంత ఇష్టము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 2 నిమిషాల కార్యక్రమం ప్రతిరోజు కూడా మరి నిరంతరంగా, నిరాటంకంగా, నిరంతరాయంగా మీ వద్దకు చేరడం అనేది అది దైవం యొక్క కారుణ్యం తప్ప మరొకటి కాదు. మానవ మాత్రులు మనమందరం కూడా అనేక రకాలైనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ ఉన్నటువంటి ఈ జీవితంలో ఒక కార్యక్రమం నిరంతరంగా మరి మీ వద్దకు చేరడము, దానికి నాకు అవకాశం ఇవ్వడము, ఇది నిజంగా దైవం యొక్క కారణం. మహాశయులారా, ఈ రోజున ఖురాన్లో ఒక వాక్యాన్ని గురించి మీకు తెలియచెప్తాను. 10వ అధ్యాయము 6వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు దైవం. జ్ఞానం గల ప్రజలకు ఆయన తన సూచనను తేటతెల్లం చేస్తున్నాడు. నిశ్చయంగా రేయింబవళ్ళ నిరంతర పరిభ్రమణంలో, భూమి ఆకాశాల నిర్మాణంలో, దైవం సృష్టించినటువంటి ప్రతి వస్తువులో తప్పుడు దృష్టికోణం నుండి, తప్పుడు ప్రవర్తన నుండి తప్పించుకోగోరే ప్రతి వారికి అనేకమైనటువంటి సూచనలు ఉన్నాయి. మహాశయులారా, ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమిటంటే, దైవం యొక్క ఉద్దేశం, దైవాన్ని మనం గ్రహించాలి అంటే, గుర్తించాలి అంటే, తెలుసుకోవాలి అంటే ఆయనను కనులారా వీక్షించిన అవసరం లేదు. ఎందుకంటే ఆ శక్తి మన చర్మచక్షువులకు, మన యొక్క కళ్ళకు దైవం ప్రసాదించలేదు. అయితే ఆయన కొన్ని నిదర్శనాలను మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో పెట్టాడు. ప్రకృతి రూపంలో కావచ్చు, లేకపోతే మానవ సంబంధాల రూపంలో కావచ్చు, మానవ ఒకరినొకరు మనము చూపించుకునే ఆప్యాయత, ఆ ప్రేమ అనురాగాల్లో కావచ్చు, అనేకమైనటువంటి సూచనలు మనకు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకు చూడండి, ఎవరైతే దైవాన్ని విశ్వసించరో, ఈ సృష్టిని, ఈ సృష్టికర్తను ఎవరైతే విశ్వసించరో వారు చెప్పే మాట ఏమిటంటే, ఇదంతా ఒక యథాలాపంగా, ఒక యాదృచ్ఛికంగా జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. సరే, ఒకవేళ మానవుల మధ్య ఈ భావోద్రేకాలు, ఈ ప్రేమానురాగాలు, ఈ బంధాలు అనేవి లేవనుకోండి, ఒక మిషనరీ మాదిరిగా జరిగింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సరే, మనకు సమయం అయిపోయింది. నేను దీని గురించి రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సర్వేజన సుఖినో భవంతు.